హలో హాయ్ ఆల్ ఆఫ్ యూ. నేను ఈరోజైతే కొబ్బరి లడ్డు అయితే ట్రై చేస్తున్నాను. ఏ విధంగా వస్తుందో చూద్దాము. ఫస్ట్ నేనైతే ఒక కప్పు కొబ్బరి తురుము అనేది తీసుకున్నాను. దానికి ముప్పావు కప్పు బెల్లం అనేది తీసుకుంటున్నాను అదే కప్పుతో. దాంట్లోకి ఇలాచీ పౌడరు, తర్వాత నెయ్యి. ఫస్ట్ బెల్లం అనేది పాకం అనేది రెడీ చేసుకుందాము. ఫస్ట్ స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులోకి ముప్పావు కప్పు బెల్లం అనేది అందులో వేసేసుకొని కొంచెం అంత వాటర్ అనేది వేసుకోవాలి. వాటర్ అనేది వేసేసుకొని బాగా కలుపుకోవాలి బెల్లం పాకం అయ్యేలాగా. మొత్తం బెల్లం అంతా కరిగేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చూద్దాం, బెల్లం పాకం అనేది ఇట్లా చేతికి అద్దినప్పుడు స్టిక్కీ లాగా ఉండాలి, చేతులు అతుక్కునేలా. ఇప్పుడు మనం పాకం అనేది రెడీ అయిపోయినప్పుడు రెడీ అయినట్టు అందులోకి ఇలాచీ పౌడర్ అనేది వేసేస్తున్నాను. అందులోకి ఇప్పుడు మనం పెట్టుకున్న కొబ్బరి తురుమును అనేది వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి, మొత్తం ఆ తురుమంతా బెల్లంలో కలిసేలాగా. బాగా కలుపుకోవాలి. అదంతా బాగా కలిసేలాగా కలుపుకొని దాంట్లో కొంచెం నెయ్యి అనేది వేసుకోవాలి. మంచిగా బాగా కలుపుకొని కొంచెం నెయ్యి వేసుకొని కొద్దిసేపు అనేది ఉడకనివ్వాలి బాగా. ఆ మిశ్రమాన్ని మన చేతిలోకి తీసుకున్నప్పుడు ఒక లడ్డు లాగా షేప్ అయితే అప్పుడు మనకు అది లడ్డు కట్టుకోవడానికి సిద్ధమైనట్టు. కొంచెం నెయ్యి వేసుకొని కొద్దిసేపు ఉడకనిచ్చి ఆ తర్వాత లడ్డూలు వేసుకుంటే మనకు కొబ్బరి లడ్డూలు అనేది రెడీ అయిపోతాయి. బాగా నెయ్యినంతా కూడా దానికి కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు లడ్డూలు వేడి మీదనే కొంచెము లడ్డూలు అనేది కట్టుకోవాలి. లడ్డూలు రెడీ అయిపోయినాయి. చాలా హెల్తీ కదా కొబ్బరి అండ్ బెల్లము. నార్మల్గా అయితే తినాలనిపిది, ఇట్లా లడ్డూలాగా కట్టుకొని తింటే ఎవరికైనా తినాలనిపిస్తుంది.